TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి చిత్తశుద్ధిని చాటుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయాలనే ధ్యేయంతో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల్లో 50% పరిమితి బీసీలకు మరణ శాసనంగా మారిందని అన్నారు. ఆ పరిమితిని ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ చట్టం బీసీ వర్గాల సామాజిక రాజకీయ సాధికారతకు దోహదపడుతుందని ఆవుల రాజిరెడ్డి తెలిపారు. నర్సాపూర్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గుప్తా, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, నవీన్ గుప్తా, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అశోక్, మల్లేష్, కుమ్మరి నగేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ చరిత్రలోనే ఒక మరవలేని రోజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న నాయకత్వంలో మరి బీసీలకు 42% రిజర్వేషన్ను పాస్ చేస్తూ అసెంబ్లీ సాక్షిగా పాస్ చేసినటువంటి రోజు. యావత్ దేశవ్యాప్తంగా బీసీలు కూడా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, మరి బీసీలందరికీ సమాన న్యాయం జరగాలి, వాళ్ళకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కలవాలి, సమాజంలో వాళ్ళ గౌరవం పెరగాలనే ఒక మహాలక్ష్యంతో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదే తనువుగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు కులగణన జరిగింది. మరి ఈరోజు 42% రిజర్వేషన్ మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చూపుతున్నటువంటి ప్రేమ, మరి బీసీల అభివృద్ధి కొరకు పోరాడుతున్నటువంటి విధానం అధినాయకుడు రాహుల్ గాంధీ, మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి మనం మరవలేంది. మరి బీసీలంటే వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ ఏకమైన బీసీ పక్షాన రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని, మరి రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని మేము ఇలా స్వాగతిస్తూ ఆనందంతో మేము ఇలా సంబరాలు చేసుకున్నాం. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళకి పెద్దపీట వేసి మన బీసీ సోదరులందరూ కూడా అఖండ విజయంతో వాళ్ళందరినీ గెలిపించుకొని తీరుతామని తెలిపిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ బిల్లు సాహసపూరితమైన నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారు బోల్డ్ స్టెప్ తీసుకొని ఇవాళ 42% చేసిండు కనుక వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి మంత్రులకు కానీ, మరి ముఖ్యమంత్రి గారికి కానీ, రాహుల్ గాంధీకి కానీ మరి ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసినాం కనుక మంచి మేనిఫెస్టో ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి ఉండేది, ఇది ఒక సముద్రం, చెరువుకుంటా కాదు ఇది. మరి ఎప్పటి సముద్రంలో నీళ్ళు ఎప్పుడు పోవు, వర్షాలు పడ్డా పడకున్నా ఎట్లా ఉన్నా కానీ సముద్రం ఉంటుంది. నేషనల్ పార్టీ కనుక రేపు కాబోయే మన ప్రైమ్ మినిస్టర్ కూడా రాహుల్ గాంధీ అవుతాడు కనుక ఆ ప్రచారాన్ని చేసుకుంటూ మనం ఈ లోకల్ పార్టీలలో ఎక్కువ సంఖ్యలో మనం గెలవాలని మీ అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. सरकार में एक डायनेमिक सरकार में महेश कुमार गौड साहब ने कहा ये गोल्डन टाइम ऑफ तेलंगाना है. 42% बीसी रिजर्वेशन, ये गोल्डन टाइम ऑफ तेलंगाना है. फ्री बस स्कीम टू लेडीज, फाइन राइस स्कीम, फ्री हाउसिंग स्कीम्स, ये सब इंदिरा इलू, ये सब गरीबों के वास्ते एक ही सरकार कमिटेड है, वो है कांग्रेस गवर्नमेंट, रेवंत रेड्डी साहब का गवर्नमेंट. कोई दूसरा सरकार गरीबों के लिए इतना काम नहीं करता जो कांग्रेस गवर्नमेंट करके दिखाया. जो बोले वो करे, जो बोले वो हासिल करे. मैं आज सबका यहाँ पर नरसापुर में जितने कांग्रेस के वर्कर्स हैं सबका आज स्वागत करता हूँ, सबको आज थैंक यू बोलता हूँ, धन्यवाद बोलता हूँ. आज वो लोग हिम्मत से हमारे राजिरेड्डी साहब के पास, हमारे जो लीडर हैं नरसापुर के, और हमारे अंजनेयुलु गौड साहब हैं, मदन साहब हैं, आप सबका मैं बहुत तहे दिल से शुक्र अदा करता हूँ. आप लोगों के हार्ड वर्क,
आपके परसिवियरेंस के लिए थैंक यू बोलता हूं। आप लोग ने आज यहाँ पर लोगों को बताया कि कांग्रेस गवर्नमेंट का अचीवमेंट क्या है, कांग्रेस गवर्नमेंट का डेडिकेशन क्या है। आज सबसे बड़ी, आज मैं ये बात और ज्यादा आप लोगों का टाइम नहीं लेना चाह रहा हूँ। एक बात याद रख लो, 42% BC रिजर्वेशन देना, इट इज अ हिस्ट्री क्रिएटेड इन इंडिया। थैंक यू सो मच।